తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వ్యవహారం పార్టీలో ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారుతోంది. తరచూ పార్టీకి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మాట్లాడుతుండడంతో నేతలతో పాటు క్యాడర్ ఆయనపై గుర్రుగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను ఆయన తగలబెట్టడమే కాకుండా అనుచితంగా మాట్లాడటంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్గా పరిగణించింది. దీంతో మల్లన్నపై చర్యలకు సిద్ధమై షోకాజ్ నోటీస్ జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చేందుకు ఆయనకిచ్చిన వారం రోజుల గడువు కూడా ముగిసింది. ఒక దశలో ఎమ్మెల్సీ మల్లన్న తాను వివరణ ఎవరికి ఇవ్వాలో వారికే ఇచ్చానని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పిసిసి నియమించిన క్రమశిక్షణ కమిటీ వివరణ ఇవ్వబోనని ఆయన తేల్చి చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజాగా రెడ్డి సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ తాజాగా మంగళవారం రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఆందోళన దిగారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి నేతలు మాట్లాడుతూ నీ ఒక్కడి ఎదుగుదల కోసం కులాల కుంపటి రాజేసి చలి కాచుకోవద్దని చింతపండు నవీన్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ ఎమ్మెల్సీని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఎమ్మెల్సీపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఆయనపై చర్యలు తీసుకునే వరకు ఇక్కడే బైఠాయిస్తామని వారు పేర్కొన్నారు. ఈలోగానే విషయం కాస్త పార్టీ పెద్దలకు చేరింది. దీంతో నవీన్ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తోంది. ఓపిక పట్టాలని పెద్దల నుంచి రెడ్డి జాగృతికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాగా గాంధీ భవన్లో ఎమ్మెల్సీ పట్ల ఆందోళనతో పార్టీలో విస్తృత చర్చకు దారితీసింది. ఇదివరకే కులగణన సర్వేను తప్పుపడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ప్రతులను దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయం కూడా తెలిసింది. అయితే మల్లన్న చేస్తున్న విమర్శలు ప్రజల్లోనూ ముఖ్యంగా బీసీ వర్గాల్లోనూ సర్వేపై అపోహలను పెంచిందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతానికి ఆయన తీరుపై కాంగ్రెస్ పెద్దలు సీరియస్గానే ఉన్నారని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనా రెడ్లపై ఎమ్మెల్సీ నవీన్ అనుచితంగా చేసిన వ్యాఖ్యల లొల్లి గాంధీ భవన్కు చేరుకుంది. దీనికి తోడు రెడ్డి జాగృతి ఊహించిన రీతిలో ఆందోళన దిగడంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రేపో మాపో మల్లన్నపై వేటు పడే అవకాశం లేకపోలేదని పార్టీలోని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.